అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇస్తున్నారు ఖచ్చితంగా ఏం జరిగిందన్న విషయాన్ని దగ్గరలోనే ప్రెస్ కూడా రిలీజ్ చేస్తామన్న విషయాన్ని కూడా చూస్తాం. కొంతమంది ఏమో అంటున్నారు అదే పనిగానే గవర్నమెంట్కి చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంతో కుట్రపూరితంగా చేయాలి. అది కూడా మేము క్లారిటీ, మేము అనవసరంగా విమర్శించడం లేదు. క్లారిటీ వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాం. ఏమంటారండి? మొదటి ముద్ద ఈ రాష్ట్రంలో ఏదన్నా ఉంది, క్రైమ్ అన్నా కేసులన్నా దాచుకోవడమైనా వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని తెలుసండి. మొదటి ముద్ద ఆమె చెప్పడం ఏంటింది? అందుకే కదా 11 సీట్లు ఇచ్చారు. రోజా గారు మాట్లాడడంతో, రోజా గారు నిన్న మాట్లాడారు, ఆమె కూడా ఒక మాజీ మంత్రి. ఎలా మాట్లాడాలండి తెలీదా? అక్కడ చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాలి, ఎలా జరిగిందో మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి. మరి ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో 32 మంది కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియలేదు. మరి మానేశ్వరి ముఖ్యమంత్రి, ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? వైజాగ్లో ఏం జరిగింది? మరి కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? కరోనా వచ్చినప్పుడు పారాసిటమాల్ వేస్తే చాలు అన్నారు. ఏ రోజు ఆ రోజు చేశారు. ఈరోజు అహర్నిశలు మానేశ్వరి ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమే కష్టపడుతున్నారు. అభివృద్ధి పరుగులు పెడుతుందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఈరోజు రాజకీయం కోసం, వాళ్ళ ఉనికి కోసం ఈరోజు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఏదో మేము మాట్లాడుతున్నాం. ఎప్పుడు వచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి? 5 సంవత్సరాలుగా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద వచ్చారా? ఇప్పుడు 6 నెలల నుంచి రోడ్డు మీద తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు రోడ్డు మీద? తిరగనండి, మేమేం వద్దన్నాం. 6 నెలలు అధికారంలో ఉన్నప్పుడు కనిపించలేదా? మేము ప్రతిపక్షంలో ఉన్నా మానేసి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పోరాటం చేశారు ప్రతిపక్షంలో. ఈరోజు అహర్నిశలు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. కనిపించడం లేదా? వాళ్ళ ఉనికి కోసం మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసమేనండి. నేను అనేది ఏం చెప్తున్నానంటే, మేమేమి ఆయన అడ్డగొడలే, ప్రజల్లోకి వెళ్ళొద్దని చెప్పలే. ఒక్కొక్కరికి 50 లక్షలు ఇవ్వలేండి. మేము వద్దన్నామా? ఒక్కొక్కరికి 50 లక్షలు ఇవ్వలేండి. దాచుకున్నారు ఇవ్వనండి. ఎవరొద్దని మేము వద్దన్నామా? ప్రజల్లోకి వెళ్ళొద్దన్నామా? పరామర్శించొద్దన్నామా? వెళ్ళమండి. 5 ఏళ్ళలో ఎలా చేయలేదు? ఇప్పుడు చేయాలి కదా వాళ్ళు ఉనికి కాపాడుకునే రోజు. ఉప ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా చెప్తున్నారు, పోలీస్ అధికారులు ఈవో మొత్తం బాధ్యత వహించాలంటున్నారు. ఒకటి. రెండవది, ఈ భక్తుల్లోనే కుట్రదారులు ఉన్నారు, విద్రోహ శక్తులు ఉన్నాయని మీరు కూడా చెప్తున్నారు. అంటే నేను చెప్పలేదు సార్, నేను చెప్పలేదు, పరిశీలిస్తున్నాను. స్థానికంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టుగా వారి మీద ఎటువంటి చర్యలు ఉంటున్నాయి? ఖచ్చితంగా సంఘటన జరిగినప్పుడు మీరు అభియోగాలు ఇంకొకరికి వాళ్ళ మీద వేయటమైనా? సంఘటన జరిగినప్పుడు అంటే సార్ ఖచ్చితంగా అక్కడ కావాల్సిన వసతులు, కావాల్సిన సెక్యూరిటీ అన్నీ ఏర్పాటు చేశారు సార్. కావాలని జరిగింది అని కొంతమంది చాలామంది అంటారు. అది మాకు క్లారిటీ వచ్చిన తర్వాత చెప్తాము. ఇంకోటి ఏం జరిగిందంటే, దాంట్లో కొంచెం ఒక ఆమెకు ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆమెను హాస్పిటల్కి తరలించాలన్నప్పుడు గేట్లు తీశారు. అలాంటి సమయంలో క్రౌడ్ పెరిగిపోయింది అనేది ఒక వాదన జరుగుతుంది. ఇంకా క్లారిటీ రావాలి. అధికారులపై అయితే నిన్నటి రోజున కఠినమైన చర్యలు కూడా తీసుకున్నారు. మరి రిపీట్ కాకుండా కూడా, ఇలాంటి రిపీట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన ఒక 1 వీక్ తర్వాత పిల్లల్ని ఇంటికి పంపించారు. సార్ జిల్లా కేంద్రంలోనే 2 హాస్టల్ మూతపడినా కూడా చాలా మంది పిల్లలు చదువుకు దూరం అయింది సార్. అది పరిశీలిస్తాను సార్ ఖచ్చితంగా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో బీసీ హాస్టల్స్ పరిస్థితి, బీసీ కురుకుల పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే కనీసం మినిమం మెయింటెనెన్స్ కూడా చేయక వదిలేశారు. మరి మేము 6 నెలలు అధికారంలోకి రాగానే ఎన్డీఏ ప్రభుత్వంలో మానేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాం. రెనోవేషన్లు కూడా డబ్బులు ఇచ్చాం. మరి బీసీ హాస్టల్స్ కోసం సుమారుగా కలెక్టరు, మేము అందరం కలిసి 4 కోట్ల రూపాయలు, మరి అదేవిధంగా మన కర్నూలు ఎంపీ మన నాగరాజు గారు కూడా 1 కోటి రూపాయలు బీసీ హాస్టల్స్కి రెనోవేషన్కి కూడా మంజూరు చేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేసి, ఖచ్చితంగా హాస్టల్స్ పరిస్థితి ఏంటో కనుక్కొని నేను ఇమీడియట్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సార్ ఒక విషయం సార్, బీసీ హాస్టల్స్ విషయం కూడా, బీసీ భవన్స్ విషయం కూడా మీకు తెలియజేసేది ఒకటే. రాష్ట్రం విడిపోయి అప్పుల పాల్లో ఉన్నప్పుడు కూడా బీసీలు గౌరవించే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. బీసీలు గౌరవంగా ఉండాలి, బీసీలు అందరూ ఒక చోట కూర్చోవాలన్నా కూడా బీసీ భవన్లు కావాలని గతంలో 14-19లో 13 జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు స్థలం ఇస్తూ ఫండ్స్ కూడా కేటాయించారు. మరి రంగులరెడ్డి గారు రంగులు మార్చినంత ఈజీగా మరి కొన్ని చోట్లయితే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్లు కూడా క్యాన్సిల్ చేసి 70-80% కూడా బీసీ భవన్లు పూర్తి అయినాయి.
అవి కూడా పూర్తి అంటే రంగులు మార్చుకొని పేర్లు మార్చుకోవడం అలవాటు కదా, అలా మార్చుకోనైనా మరి బీసీలకు అంకితం చేయొచ్చు. బీసీలతో ఓట్లు వేయించుకున్నారు, నా బడుగు బడిగిన వర్గాలు అన్నారు, ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత బీసీ ద్రోహి ఎవరంటే గత ప్రభుత్వం అని చెప్పాలి. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. 13 జిల్లాలకే కాదు 26 జిల్లాల్లోనూ బీసీ భవన్లు కట్టబోతున్నాం. 60-70% అయిన బిల్డింగ్లు ఈ సంవత్సరమే పూర్తి చేయబోతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.